అదేదో సామెత ఉంది. వర్షం మీద పడకుండా ఉండాలంటే తలకాయ తీసి పక్కన పెట్టమన్నాడట వెనకడుకోకడు. అట్లుంది. మనకి హైదరాబాదులో ఇప్పుడు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, గణేష్ పూజల కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. విగ్రహాలను తీసుకొచ్చే క్రమంలో మొన్న ఒక ప్రమాదం జరిగింది. 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఏంటయ్యా అంటే ఈ విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఆ కరెంట్ తీగల్ని కర్రతో పైకి నెడతా ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి కేబుల్ కూడా ఉందట. అక్కడ ఆ కేబుల్లోకి కరెంట్ ప్రసారం అయ్యి 5గురు ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణమైనటువంటి సంఘటన. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వైరింగ్ వ్యవస్థకి సజీవ సాక్ష్యం. దానికి పరిష్కారం ఏంటి? ఆ వ్యవస్థని సరిచేయడం. అది మానేసి తలనొప్పి వచ్చిందని తల తీసేసుకున్నట్టుగా ఉంది ప్రభుత్వ వ్యవహార శైలి. ఇప్పుడు ఏమంటారు? కేబుల్స్ అన్నీ తీసేయాలంటున్నారు. హైదరాబాద్ నడిచేదే ఇంటర్నెట్ మీద. 100కి 99.999999 మంది ఇంటర్నెట్ వాడాల్సింది ఇళ్లలో. కేబుల్ పీకేస్తే ఇంటర్నెట్ ఎట్ట రన్ అవుతుంది? గాల్లో నుంచి వస్తుందా? అక్కడ 2 రకాల కేబుల్స్. ఒకటి కేబుల్ టీవీలు, రెండవది కేబుల్ ఇంటర్నెట్ కేబుల్. అవే కదా ఊరంతా కనబడేది. మీరు అంతకైతే ఒకవైపున కరెంటు వైర్లు, ఇంకొక పక్కన కేబుల్ వైర్లు పెట్టండి. 2 వైపులా ఆ స్తంభాలు, ఈ స్తంభాలు సపరేట్గా పెట్టుకోండి. అంతేగాని దీన్ని ఒక చోట ప్రమాదం జరిగింది కాబట్టి టోటల్ తీస్తే, నిన్న అక్కడ ఏదో ఒక ఏరియాలో తీస్తే 4 లక్షల కంప్లైంట్లు వితిన్ 6 అవర్స్లో వచ్చినాయట. అంటే అంతమంది అక్కడ ఆధారపడేది. కేబుల్ తీసేస్తే అసలు హైటెక్ సిటీ ఎట్ట నడుచుద్ది? కాబట్టి కొంచెం ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గుడ్డెద్దు చేలో పట్టట్టు ఉండకూడదు.